నేను కాంగ్రెస్ నుండి బయటకు వస్తామనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాలేదు కాబట్టి వాళ్ళని బయట పంపించారు. తర్వాత నా కార్యకర్తలు కాపాడుకోవాలి, వాళ్ళ కోసం పైన మాట్లాడుకొని నేను కార్యకర్తలతో మాట్లాడాను. మాట్లాడే అంతా చెప్పారు, రెడ్డి గారు మీరు ఎక్కడ ఉంటే అక్కడ చెప్పి చెప్పడం చెప్తే నేను మీ దృష్టి పెట్టుకొని మన ప్రాంతం రైతు సమస్య ఉంది, మన నీ సమస్య చాలా ఉంది, మన తానీ నీళ్ళు తానీ లేదు, ఎల్ఎస్సీలో ఉంటే మనం నేను ముఖ్యమంత్రి అడిగాను, నేను మీ పంట చేయాలంటే నా 2 రైతుల సమస్యలు ఉన్నాయి, ఆ 2 తీసుకొని మీ పంట చేయాలని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు 2 స్పందించి 2 బయటకు జరిగింది. ఈరోజు మనకు ఉద్యోగ ప్రాజెక్ట్, ఎల్ఎస్సీ పైప్ లైన్, వేదావతి ప్రాజెక్ట్, ఆర్జన్ ప్రాజెక్ట్ అన్నింటి పైన వల్ల దాదాపు మన కర్నూలు జిల్లాలో కేసీఆర్ కర్నూలు ప్రాంతంలో కేసీఆర్ కలుపుకొని 8 లక్షల ఎకరాలు నీళ్లు పండించే భాగ్యం ఇది చిన్న విషయం కాదు. రైతులకు శాశ్వతమైన పరిష్కారం చేపడుతుంది తెలుగుదేశం ప్రభుత్వం. ఒకసారి పైన కంప్లీట్ అయిపోతే ప్రతి ఊరికి ప్రతి జీవించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తుంది. మనమంతా రైతుల ప్రభుత్వం, మన సమస్య తీరాలి. ఇంకా సమస్యలు అనుకున్నాయి. అన్ని ప్రాంతం కూడా చాలా నీళ్ళు లేవు. అక్కడ ఒక 10 జీవన ముఖ్యమంత్రి అడిగారు. అలాగే చిరుచెరువు కోటబండ పైన అడవేలు ఆడాల ఆ ప్రాంతం జరుగుతాయి, అక్కడ సమస్యలే మనం అలాగే కూడా ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే మన కర్నూలు రాష్ట్రంలో సుప్రీంకోర్టు బెంచ్ ముఖ్యమంత్రి అరెస్ట్ చేయబోతున్నారు. తొందరలో ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ హైకోర్టు బెంచ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అది చాలా అవసరం మనకి ఎంత క్యాన్సర్ పోతున్నాం. ఎందుకు బెంచ్ వస్తే మన కంట్రీ బాగుంటుంది. ఆ బెంచ్ కూడా ముఖ్యమంత్రి రౌండ్ చేయబోతున్నారు. అలాగే రకరకాల సమస్యలు ఉన్నాయి. మన కోడూరులో పిల్లలు చాలా సెంట్రల్ పిల్లలు ఆడతారు, సెంట్రల్ బ్యాడ్మింటన్ ఆడతారు. వాళ్ళకు కూడా ఒక కోర్టు కావాలి, ఇండోర్ ప్లేయర్ కావాలి. అది కూడా ముఖ్యమంత్రి చెప్పాను, చదువుతాం కూడా ముఖ్యమంత్రి చెప్తున్నారు. రకరకాల అభిప్రాయాలు ముందు పోతున్నాము. పోయిన ఎలక్షన్లో ఇక మీ పిల్లలు వైకాపా 10 సీట్లు గెలుచుకుంది, తెలుగుదేశం 3 సీట్లు గెలుచుకుంది. ఈ ఎలక్షన్లో తప్పక 14 సీట్లు మనం గెలుచుకుంటాం. 2 పార్లమెంట్ సీట్లు మనం గెలుచుకుంటాం. నమ్మకం మీ భవిష్యత్తు ముఖ్యమంత్రి గెలుచుకుంటాం. తప్పకుండా కన్నీళ్ళలో 14 సీట్లు 2 ఎంపీ సీట్లు తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండా ఇంకా అవుతుంది. అది ఖచ్చితం పిల్లలు తీసుకుని మనకు అర్థమైంది. కాబట్టి మా రైతులు ఈరోజు చంద్రబాబు చేసిన మాట్లాడే కార్యక్రమం ఈ 4 పార్టీలకు 8 కోట్లు ఇచ్చారు. ఇది చిన్న విషయం కాదు. నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు నేను మాట్లాడాను, ముఖ్యమంత్రి గారు రైతులు వ్యతిరేకండి. కానీ ఇప్పుడు అర్థమైంది, ముఖ్యమంత్రి గారు మాత్రమే కార్యక్రమం చేశారు. ఒకటే మాటకు 8 కోట్లు ఇచ్చి మన కర్నూలు ప్రాంతాన్ని కాపాడంటే ముఖ్యమంత్రి గారు